నమస్తే. వెల్కమ్ టు గోల్డెన్ స్క్రీన్స్. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో చదివి వినిపిస్తున్న కథ పేరు పాల ఐస్ క్రీమ్. రచయిత డాక్టర్ ప్రభాకర్ జైనీ గారు. వారు వ్రాసిన మీల్స్ టికెట్ అన్న కథల పుస్తకంలోది ఈ కథ. గతంలో వివిధ పత్రికల్లో ప్రచురించబడ్డ కథలన్నింటినీ పుస్తక రూపంలో జైనీ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ వారు ప్రచురించారు. ప్రతి ఒక్కరి బాల్యాన్ని పాల ఐస్ క్రీమ్తో పోల్చి ఈ కథ రాశారు జైనీ గారు. మీరు వినండి ఈ కథ. కథలోకి వెళ్దామా? పాల ఐస్ క్రీమ్. ఆ రోజు పొద్దుటి నుంచి మా అమ్మాయి మా మనవరాలు చాలా టెన్షన్గా ఉన్నారు. వాళ్ళ ఎండాకాలం సెలవులకు బెంగళూరు నుండి హైదరాబాద్కు మా ఇంటికి వచ్చిండ్రు. ప్రతిరోజు పొద్దున నా మనవరాలు నా రూములకు వచ్చి గుడ్ మార్నింగ్ తాతయ్య అని చెప్పి ముద్దిచ్చి వెళ్ళేది. కానీ ఆ రోజు ఇంకా రాలేదెందుకోనని నేనే వాళ్ళు పండుకున్న రూములకు పోయినా. అక్కడ నా భార్య, నా కొడుకు, మా అమ్మాయి, నా మనవరాలు అందరూ గంభీరంగా కూర్చున్నారు. నాకు భయమైంది. ఏమైంది అని ఆందోళనగా ప్రశ్నించిన దానికి మా అమ్మాయి పేలవమైన నవ్వు నవ్వుకుంటా, ఏం కాలే నాన్న, ఇవాళ అమ్మలది రిజల్ట్స్ వస్తున్నాయి, అందుకే పాపాయి కొంచెం టెన్షన్గా ఉన్నది అని అంది. నా మనవరాలు బెంగళూరులో ఒక ప్రముఖ కార్పొరేట్ స్కూల్లో సిబిఎస్ఈ సిలబస్ తోటి 10th క్లాస్ చదువుతోంది. ఇవాళ ఫలితాలు వస్తున్నాయన్నమాట. నేను నా మనవరాలను దగ్గరికి తీసుకొని, ఏం కాదు బేటా, యూ విల్ పాస్ విత్ ఫ్లయింగ్ కలర్స్, బీ బ్రేవ్ అని ధైర్యం చెప్పిన. థ్యాంక్ యూ గ్రాండ్పా అందిగాని దాని ముఖంలో నవ్వు మొలవలే. చదివేది 10వ తరగతే, వయసు 15 ఏండ్లే, కానీ దాదాపు నా ఎత్తు పెరిగింది. కానీ సన్నని పుల్లలేక ఉంటుంది. సరిగ్గా తిండి పెడతలేవా అని నా భార్య హైదరాబాద్కి వచ్చినప్పుడల్లా మా అమ్మాయిని అడుగుతుంది. ఎందుకు పెట్టనే, కానీ ఎంత చెప్పినా తిననే తినదు అంటది. సరే సరే ఏం కాదు, పాపాయి 1st క్లాసులో పాస్ అవుతుంది, లేచి పనులు చూసుకోండి అని చెప్పిన. అనుకున్నట్టుగానే మధ్యాహ్నం 3ంటికి నేను ఆఫీసులో ఉన్నప్పుడు, నాన్న అమ్ములు పాస్ అయింది, ఏ గ్రేడ్, 96.2% అని మా అమ్మాయి ఫోన్ చేసి సంతోషంగా చెప్పింది. నేను గుడ్ గుడ్, పాపాయి ఉన్నదా అని అడిగాను. అమ్ము అమ్ము, ముందు తాతయ్యతోటి మాట్లాడు, నీ ఫ్రెండ్స్ తోటి తర్వాత మాట్లాడు అని నా మనవరాలను గద్దించింది. హాయ్ గ్రాంపా, రిజల్ట్స్ వచ్చినాయి, పాస్ అయినా 96.2 వచ్చింది అని అన్నది. కానీ దాని మనసు అంతా వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడాలనే ఉన్నట్టు అనిపించి, కంగ్రాట్స్ పాపాయ్, ఇంటికి వచ్చినాక మళ్ళీ మాట్లాడుకుందాం అని అనగానే థ్యాంక్ యూ తాతాయ్ అంటూ ఫోన్ మా అమ్మాయికి ఇచ్చింది. ఆ రోజు సాయంత్రం మా ఇంట్లో చిన్న సెలబ్రేషన్ జరిగింది. మా చిన్నమ్మాయి, అల్లుడు, మిగిలిన దగ్గర మిత్రులు వచ్చిండ్రు. మర్నాడు నేను ఆఫీసుకు పోతా ఉంటే నా భార్య మా బెడ్రూమ్ తలుపు దగ్గరికి జరిపి, పాపాయి 10th పాస్ అయింది కదా, ఏదైనా గిఫ్ట్ కొనియ్యాలే, డబ్బులున్నాయా అని అడిగింది. గిఫ్టా, ఎంత కావాలే అని అడిగిన. పర్సులా 2000 దాకా ఉన్నాయి, ఇక ఇద్దామని పర్సు తీస్తా అంటే, ఆడపిల్ల మళ్ళా పెరిగే పిల్ల కదా, బంగారం నగ కొందాం, 10,000 కావాలి అని అన్నది. నేను ఆశ్చర్యంగా చూసుకుంటా, 10,000 అని అన్నా. నా భార్య కోపంగా చూసింది. మా ఇంట్లో అందరూ నన్ను పీనాసోడని అంటారు, కానీ నాకు తెలుసు, ఎన్నో కష్టాలను ఎదుర్కొని పస్తులు పండుకొని గడిపిన ఎన్ని రోజుల తర్వాత ఇప్పుడు ఈ స్థితిలో ఉన్నా. నా భార్యకి అన్నీ తెలుసు. కానీ ఈ రోజుల్లో డబ్బుకి విలువ లేదు. లక్షల లక్షల జీతాలు సంపాదిస్తున్న యువతరానికి మేము వందల రూపాయల నెల జీతానికి పనిచేసిన మన విషయం గురించి చెప్పలేము. ఇప్పుడు ఈ విషయాలన్నీ చెప్పడం కూడా అనవసరం. అందుకే పర్సుల నుండి తీసిన నోట్లు లోపల పెట్టి డెబిట్ కార్డు ఆమె చేతులు పెట్టిన. కారులో ఆఫీసుకు పోతుంటే నా మనసు నేను 10వ తరగతి పాస్ అయిన ముచ్చట గుర్తుకొచ్చింది. అది 1969వ సంవత్సరం. తెలంగాణ మొత్తం ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంతో అగ్నిగుండం లెక్క రగిలిపోతుంది. అప్పుడు మొట్టమొదటిసారిగా ఎస్ఎస్సి బోర్డు ఏర్పడి ఎస్ఎస్సి ఫస్ట్ బ్యాచ్కు పరీక్షలు జరుగుతాయని అనుకున్నారు. కానీ ఉద్యమం తీవ్రంగా ఉండడంతో తెలంగాణలో వార్షిక పరీక్షలు మార్చి నుండి పోస్ట్పోన్ అయి నవంబర్లో జరిగినాయి. అప్పట్లో అసలు మా చదువుల గురించి పట్టించుకున్నోళ్లే లేరు. మేము ముగ్గురు అన్నదమ్ములం, ఒక సోదరి. మా నాన్న వరంగల్ మున్సిపాలిటీలో ఎల్డీసీగా పనిచేసేటోడు. మా నాన్న కూడా తెలంగాణ ఉద్యమంలో ముందుండి పనిచేసేటోడు. అందుకని నేను ఎస్ఎస్సి పరీక్షలు రాసిన విషయం కానీ, నేను 1st క్లాసులు పాస్ అయిన విషయం కానీ మా ఇంట్లో తెలియదు. నేను ఎస్ఎస్సి 1st క్లాసులో పాస్ అయినా అని చెప్తే మా నాన్న సరే అన్నాడు. గంతే, మచ్చట గప్పటితోటి కథం. ఇంతలో మా ఇంటికి మా దోస్తులు వచ్చి నేను 1st క్లాసులో పాస్ అయినందుకు అభినందించిండ్రు. గప్పట్లో 10th క్లాసులో 1st క్లాసులో పాస్ అవ్వడంటే మాటలు కాదు. జిల్లా మొత్తంలో ఒక 100 మంది పాస్ అవుతారేమో. నాకు మొత్తం 600 మార్కులకు 372 మార్కులు వచ్చినాయి. వాటికేగా
62%కే నాకు స్కాలర్షిప్లు వచ్చినాయి. ఇప్పటి లెక్క 100కు 100% మార్కులు రావడం అన్నది అస్సలు ఊహించలేని ముచ్చట. మరి ఇప్పుడు ఎట్లొస్తున్నాయోగా దేవునికే ఎరుక. గా హడావిడి చూసి మా అమ్మనే మా దోస్తులందరికీ కొంచెం పాయసం చేసి పెట్టి నాకు ₹1/2 ఇచ్చి సినిమాకి పొమ్మని చెప్పింది. 10వ తరగతికి పాస్ అయినందుకు గదే నా గిఫ్ట్. ఎంతైనా ఇప్పుడు పిల్లలు అదృష్టవంతులు. పిల్లలను కంటికి రెప్పలెక్క చూసుకునే నవతరపు తల్లిదండ్రులు ఉన్నారు ఇప్పుడు. మా తల్లిదండ్రులకు మా మీద ప్రేమ లేదని కాదు కానీ ఇప్పుడున్నంత శ్రద్ధ కేర్ లేకుండే. అప్పటి ఆర్థిక పరిస్థితులు, అధిక సంతానం మూలంగా మా కెరీర్ మీద వారికి దృష్టి లేకపోతుండే కావచ్చు. ఆఫీస్ దగ్గర కారు ఆగంగానే ఆలోచనల నుండి తేరుకున్నా. నేను ఆఫీసులో ఉండగానే నా డెబిట్ కార్డు వాడి 11,000 క్యారెట్ బజార్ అనే జ్యువెలరీ షాపులో ఖర్చు చేసినట్టు మెసేజ్ వచ్చింది. 10,000 కన్నా ఇంకో 1000 పెరిగిందన్నమాట. కానీ ఇక క్యారెట్ బజార్ అన్న పేరే గమ్మత్తుకున్నది. నాలాంటి వాడైతే గది ఏదో కూరగాయల దుకాణం అనుకుంటాడు. కానీ గది లక్షల విలువ చేసే డైమండ్లను కొలిచే క్యారెట్లు అమ్మేటి దుకాణం అనుకోడు. తర్వాత గంటకు హిమాయత్ నగర్లోని క్రీమ్ స్టోన్ అనే ఐస్ క్రీమ్ షాపుల ₹1000 బిల్లుకు నా డెబిట్ కార్డును వాడినట్టు మెసేజ్ వచ్చింది. ఐస్ క్రీమ్కు ₹1000 అని నా మనసు మూలిగింది. ఇప్పుడంటే ఆస్మా వల్ల ఐస్ క్రీమ్ తింటలేను కానీ చిన్నప్పుడు నాకు స్వీట్లు ఐస్ క్రీమ్లు అంటే చాలా ఇష్టంగా ఉండేది. నా చిన్నప్పుడు అంటే 1965 ప్రాంతంలో అప్పుడే పాల ఐస్ క్రీమ్లని కొత్తగా వచ్చినాయి. అప్పటి వరకు గోలా ఐస్ క్రీమే తెలుసు మాకు. అంటే పెద్ద ఐస్ గడ్డను దూగడ పట్టినట్టు పట్టి గట్ల రాలిన ఐస్ క్రీమ్ పొడిని ఒక చెక్క పుల్ల చుట్టూ ఒత్తి దాని మీద రంగురంగులు తియ్యటి రంగుల నీళ్ళు జల్లి అమ్మే గోలా ఐస్ క్రీమ్ కంటే ఈ పాల ఐస్ క్రీమ్ చాలా బాగుండేటిది. తింటూ ఉంటే నోట్లో నీళ్ళు ఊరుతుండేవి. కానీ ధర 10 పైసలు ఉండేది. కానీ గా 10 పైసలు కూడా మా దగ్గర రోజు ఉండేటివి కాదు. అది తిన్ననాడు మాత్రం పాల సముద్రంలా ఈదినట్టు ఉండేది. గా ముచ్చట తలుచుకుంటేనే మనసంతా చల్లగా తియ్యగా అయిపోయినట్టు అనిపిస్తుంది. నిజంగా బాల్యం అంటేనే పాల ఐస్ క్రీమ్ లెక్క కదా. తియ్యగా చల్లగా మధురంగా ఉండి కొంచెం సేపట్లనే చూస్తుండగానే కరిగిపోయి చేతుల కఠిన నిజం లాంటి చెక్కపుల్ల లాంటి జీవితం మిగులుతుంది. ఇంకా బాల్యస్మృతులు నిండిన మనసుతోటే ఇంటికి చేరిన నాకు నా మనమరాలు ఎదురొచ్చి ముద్దు పెట్టి, తాతయ్య ఐస్ క్రీమ్ బాగుంది, ఐ లైక్డ్ ఇట్, నీకు కూడా తెచ్చినాం అన్నది. తరాలు మారిపోతున్నా కానీ ప్రతి ఒక్కరి బాల్యంలో ఒక పాల ఐస్ క్రీమ్ తప్పక ఉంటుందనిపించింది ఆ క్షణాన.